హలో గాయ్స్! దివాళీకి చాలా మూవీస్ వచ్చాయి మన తెలుగులో. అందులో నేను ఆల్రెడీ 'డూడ్' సినిమాకి రివ్యూ ఇచ్చేసాను. అండ్ నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చింది. అది రివ్యూలో ఆల్రెడీ చెప్పేసాను. అండ్ నేను 2 మూవీస్ మిగతావి ఏవైతే ఉన్నాయో 'కే ర్యాంప్' ఇంకా 'తెలుసు కదా' ఆ 2 మిస్ అయిపోయాను. అండ్ ఇప్పుడు 'కే ర్యాంప్' ఇంకా 'తెలుసు కదా' రెండిట్లోన ఓటీటీ మూవీ రికమెండేషన్‌లో ఏ మూవీ చెప్పాలంటే ఐ విల్ గో విత్ 'తెలుసు కదా'. ఎందుకంటే నాకు ఈ మూవీ ఫస్ట్ 15 మినిట్స్ నుంచే బాగా అటెన్షన్ గ్రాబ్ చేసి మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆ కన్వర్సేషన్స్, ఆ నుయాన్సెస్ కానీ, ఆ యాక్టర్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మెయిన్లీ వాళ్ళ క్యారెక్టర్ డిజైన్ ఏదైతే ఉందో అవన్నీ నాకు చాలా బాగా అనిపించాయి. అండ్ ఓవరాల్ స్టోరీ కూడా చాలా బాగా అనిపించింది. కే ర్యాంప్ విషయానికి వస్తే నాకేం అనిపించలేదు అస్సలు. అంటే ఫాదర్ ఎమోషన్ ఏదో ఉంది అని చెప్పి నేను కొద్దిగా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఆ లాస్ట్ ఫాదర్ ఎమోషన్ సీన్ ఏదైతే ఉంటుందో అది నాకు బాగా ఇష్టం. రిపీట్స్‌లో చూస్తా. సో, అలా ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఇక్కడ మాత్రం ఫోర్స్‌ఫుల్‌గా ఫాదర్ ఎమోషన్ యాడ్ చేసినట్టు అనిపించింది. అక్కడ అనవసరం అసలు ఆ ఫాదర్ ఎమోషన్ అసలు. ఎలా అయినా ఎండ్ చేసేయొచ్చు మూవీని. ఎందుకంటే స్టార్టింగే సరిగ్గా లేదు కాబట్టి. అండ్ సో మై ఓటీటీ రికమెండేషన్ ఫర్ దిస్ న్యూ వీక్ ఈజ్ 'తెలుసు కదా'.